మాట్లాడుతుంటారు. తెలిసిన ముఖాలు అయితే తప్పించి ఏదో అసలు మనల్ని ఎలా చూస్తూ ఉంటారు వాళ్ళు సీరియస్ గా. అదేందో అర్థం కాదు నాకు. మనం వెళ్ళింది డబ్బులు పెట్టి, ₹1,00,00,000 డబ్బులు పెట్టి, లక్షల డబ్బులు పెట్టి కొనటానికి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తాం. ఏ తప్పు చేసామని వెళ్తాం మనం అక్కడికి? సంబరంగా సంతోషం చేసుకునే టైంలో వీళ్ళు అలా చూస్తూ ఉంటారు. అదేందో అర్థం కాదు. ఒక నవ్వు ముఖం ఉండదు, ఒక ఇది ఉండదు, సీరియస్ గా అదేదో చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పులకి జనాలు బాధ్యులు అవుతున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వస్తే బెనిఫిట్. కానీ ఇక్కడ తేడా ఏం లేదు, ముగ్గురు తినే పని నలుగురిని తినిపిస్తారంటే. అంటే ఇప్పుడు లైక్ ఇవి అప్పుడు మీ సేవా కేంద్రాలని పెట్టారు వీళ్ళు, ఈ సేవ మీ సేవ అని. ఒక రకంగా అది ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చారు, కాకపోతే ప్రభుత్వ పనులన్నీ అక్కడ జరిగాయి. ఇప్పుడు ఇది కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అంటే వీళ్ళు చెప్తుంటది అలాగే జరుగుద్ది. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ అధీనంలోనే నడుస్తుంది, రిజిస్ట్రేషన్ ఏమి మారిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్దు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థకు అలవాటు పడిపోయాం మనం, దాని మీద కొంత మానిటరింగ్ అయితే జరుగుతుంది. అది మిస్ అవుతుందా రేపొద్దున్న? నేరుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అందులో ఉన్న లోజుకులు ఇందాక మనం టాపిక్ లో మాట్లాడుకున్నాం, మీరు ఇందాక వేరే డిబేట్ లో చెప్పారు. కొన్ని తెలియదు, అది దొంగ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. డాక్యుమెంట్ రైటర్ కూడా తెలియకుండా జరుగుతాయి. కాకపోతే ఒక లీగల్ వెరిఫికేషన్ ఇలాంటివి చేయించుకొని మనం వెళ్తున్నాం. ఇప్పుడు నేరుగా ఇలా వెళ్ళడం వల్ల అవి పెరుగుతాయా? అది ఏమీ ఉండదు, బేసిక్ గా మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు ముగ్గురు తింటున్నారు, నాలుగో వాడు తింటాడు. ఇప్పుడు ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సేవా కేంద్రం దగ్గర ఇప్పుడు వీళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేంజ్ చేస్తారు.